హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ వేకెన్సీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి 1324 పోస్టులతో మరొక నోటిఫికేషన్ అఫీషియల్గా ఇప్పుడే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎస్ఎస్సి జేఈ జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ 2023కి సంబంధించి అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో డిప్లొమా ఇంజనీరింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో ఎస్ఎస్సి జేఈకి సంబంధించిన ఈ రిక్రూట్మెంట్కి ఈ రోజు నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అక్టోబర్లో పేపర్ 1కి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మనకి గ్రూప్ బి నాన్ గెస్టెడ్ నాన్ మినిస్టీరియల్కి సంబంధించినటువంటి పోస్టులు. స్టార్టింగ్లోనే మీకు 45,000 రూపీస్ వరకు శాలరీ అయితే ఉంటుంది. యాజ్ 7th CPC ప్రకారం మనకి శాలరీస్ అయితే ఉంటాయి. సో ఇందులో ఈ పోస్టులకి సంబంధించి కొన్ని పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాలు, మరికొన్ని పోస్టులకి 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే మీరు డిప్లొమాలో కానీ లేదా ఇంజనీరింగ్లో కానీ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ లాంటి డిపార్ట్మెంట్స్లో డిప్లొమా కానీ లేదా ఇంజనీరింగ్ కానీ కంప్లీట్ చేసుకున్నట్లయితే డిగ్రీ. సో ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో మనకి ఇండియాలో ఉన్నటువంటి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కానీ, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజర్వనేషన్ అనేటువంటి డిపార్ట్మెంట్స్ కానీ, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ కింద, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ MES కింద, ఇంకా మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ కింద, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కింద ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఈ జేఈ పోస్టులని మనకి ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సి ద్వారా భర్తీ చేస్తారు. సో ఇందులో చాలా వరకు పోస్టులకి డిప్లొమా వారికి, అలాగే డిగ్రీలో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ చేసినటువంటి వారికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో కొన్ని పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాలు, ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాటికి 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారికి ఎలిజిబిలిటీ అయితే కల్పిస్తున్నారు. సో మనకి డిపార్ట్మెంటల్ వైజ్గా జేఈ పోస్టులకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇవ్వడం జరిగింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బ్రోలో 431 పోస్టులు, అలాగే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 55 పోస్టులు, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి 421 పోస్టులు, ఇంకా సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి 124 పోస్టులు. ఈ విధంగా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా 1324 పోస్టులు అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా కొంతమంది క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునేటువంటి రిక్రూట్మెంట్ ఇది. అయితే మనకి ఇక్కడ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో బ్రో అనేటువంటి డిపార్ట్మెంట్లో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది పోస్ట్స్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్స్ ఇన్ ది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బ్రో డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా మిగిలినటువంటి డిపార్ట్మెంట్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా సిటిజన్స్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్కి సంబంధించిన క్రూషియల్ డేట్ చూసుకున్నట్లయితే 1/8/2023 అని చెప్పేసి ఇచ్చారు. ఆ తేదీలోపు మీకు 30 సంవత్సరాలు కానీ లేదా 32 సంవత్సరాలు కానీ వయసు ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. SC/ST క్యాండిడేట్స్కి 5 years, OBCస్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో అది కూడా కలుపుకొని మీరు అప్లై అయితే చేయొచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మీరు ssc.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో మనకి వచ్చే నెల 16వ తేదీ వరకు టైం అయితే ఇచ్చారు. సో ఈ పోస్టులకి సంబంధించి 100 రూపీస్ ఫీ అయితే ఉంటుంది. ఎస్ఎస్సి నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా 100 రూపీసే ఫీ అయితే మనకు ఉంటుంది. ఇంకా మనకి SC/ST క్యాండిడేట్స్కి, ఫిమేల్ క్యాండిడేట్స్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు. వారు ఫ్రీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి సౌత్ రీజియన్ కిందకు వస్తుంది కాబట్టి మన స్టేట్స్ ఆంధ్రప్రదేశ్లోని పాత 13 జిల్లాలు మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్గా అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు పాత 13 జిల్లాలకి సంబంధించిన లిస్టు. తెలంగాణ వారికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్కి సంబంధించినటువంటి జిల్లాలు అయితే ఇచ్చారు. అక్కడ మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవడం జరుగుతుంది. ఇంకా పేపర్ 1, పేపర్ 2 అనేది కండక్ట్ చేస్తారు. ఈ 2 పేపర్స్ ద్వారా మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అని చెప్పేసి ఉంటుంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి మొత్తంగా 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటే 100 మార్క్స్ వచ్చేసి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ నుంచి వస్తుంది. ఇంకా మిగిలినటువంటి 100 మార్క్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్
పార్ట్ ఏ వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్ సివిల్ అండ్ స్ట్రక్చరల్కి సంబంధించి, లేదా పార్ట్ బి వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి, లేదా పార్ట్ సి వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్ మెకానికల్కి సంబంధించి ఉంటుంది. సో ఇందులో మీరు ఏ బ్రాంచ్ వారు అయితే ఆ బ్రాంచ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ వస్తుంది, 100 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా మనకి 200 మార్క్స్కి సంబంధించి 2 అవర్స్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత పేపర్ 2 వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్ సివిల్ ఆర్ స్ట్రక్చరల్, అలాగే పార్ట్ బి వచ్చేసి ఎలక్ట్రికల్, పార్ట్ సి వచ్చేసి మెకానికల్కి సంబంధించి 100 క్వశ్చన్స్ 300 మార్క్స్కి అయితే ఇస్తారు 2 అవర్స్లో మీరు. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూసినట్లయితే దేర్ విల్ బి ఏ నెగిటివ్ మార్కింగ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ ది మార్క్స్ అలాటెడ్ టు ది క్వశ్చన్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ పేపర్ 1 అండ్ పేపర్ 2 అని చెప్పేసి ఇచ్చారు. సో పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. 1/4 కూడా కాదు, 1/3 అంటే మనకి ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ మనకి మార్క్స్ అనేవి పోతాయన్నమాట రాంగ్ ఆన్సర్ పెడితే. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ఇంకా సిలబస్ చూసుకున్నట్లయితే పేపర్ 1కి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ మనకి ఎస్ఎస్సికి సంబంధించి ఉండేటువంటి సిలబస్సే ఉంటుంది. ఇంకా జనరల్ ఇంజనీరింగ్కి సంబంధించి సివిల్ అండ్ స్ట్రక్చరల్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్కి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఉంటుంది. ఆ సిలబస్ మీరు ఏంటనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా పేపర్ 2కి సంబంధించి కూడా సేమ్ సిలబస్ ఉంటుంది, కానీ కొంచెం బ్రాడ్గా ఉంటుందన్నమాట. అంటే మనకి పర్టికులర్ టాపిక్స్ వైజ్గా క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆ టాపిక్స్ వైజ్ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ వారు. సో ఈ పోస్టులకి సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి యూఆర్ క్యాండిడేట్స్కి 30%, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 25%, అదర్ క్యాండిడేట్స్కి 20% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో మీకు పేపర్ 1 అండ్ పేపర్ 2లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది, ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు. సో ఆ రెండు టెస్టుల్లో మీకు మంచి మార్కులు వచ్చినట్లయితే మీకు చాలా మంచి జాబ్ అనేది రావడం జరుగుతుంది. 45,000 రూపీస్ వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో మీరు ఈ పోస్టులకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ssc.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఫస్ట్ మీరు 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోండి. 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యి మీరు సెకండ్ పార్ట్ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసుకోవాలి. పార్ట్ 1లో 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీరు అదే డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాలి. ఫీ పే చేయాల్సినటువంటి క్యాండిడేట్స్ 100 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. మిగిలినటువంటి వారు ఫ్రీగా అప్లై అయితే చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయండి. మనకు అక్టోబర్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని చెప్పేసి అన్నారు. కాబట్టి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో మొత్తం 1324 పోస్టులతో మనకి మంచి నోటిఫికేషన్ కానీ చెప్పుకోవచ్చు. కాబట్టి రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రీసెంట్గా మనకి ఎస్ఎస్సి నుంచి ఎస్ఎస్సి సిపిఓకి సంబంధించి ఢిల్లీ పోలీసు సిఏపిఎఫ్స్లో పనిచేయడానికి సంబంధించినటువంటి ఎస్ఐ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్కి సంబంధించి కూడా ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ ఎవరైతే చేసుకోలేదో ఇమీడియట్గా చేయండి. నెక్స్ట్ మంత్ 15th వరకు టైం అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ దానికి సంబంధించి కూడా నేను మీకు డీటెయిల్ వీడియో అయితే చేశాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.